హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంచి మా బాబు స్కూల్లో సంక్రాంతి సంబరాల్లో మా బాబు స్కూల్లో పార్టిసిపేట్ చేశాడండి. స్కిట్లో సందర్భంగా మా బాబుకి రైతు గెటప్ అయితే వేశామండి. రైతు గెటప్ పిల్లలందరూ కలిపి సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి ఎలా జరుపుకుంటారు, సంక్రాంతి అసలు ఏంటి అన్నది ఒక ఫారెన్ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ పండుగ ద్వారా మనం ఈ పండుగ అంటే ఏంటన్నది వివరించి చెప్తారు. ఈ రైతు గెటప్లో మా బాబు అయితే ఎలాగున్నాడో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే పండుగ అంటే ఏంటన్నది పిల్లల ద్వారా ఈ స్కిట్ ద్వారా మనం అందరం తెలుసుకుందాం. ఈ స్కిట్ని స్కిప్ చేయకుండా చూడండి. Father, wear this dress. What is this? This is my traditional dress. Okay, Joshna. Mom, it is a beautiful dress. Okay. What is Sankranti? Sankranti అంటే సూర్యుడు జనవరి నెలలో మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని అంటారు. ఇప్పటి నుంచి సూర్యుడు దక్షిణాది నుంచి ఉత్తరముగా ప్రయాణిస్తాడు. ఉత్తరం అంటే శ్రేష్టము మరియు శుభము అని అంటారు. ఇప్పటి నుంచి ఈ సూర్యగ్రహణం చాలా మంచిది. ఏ దేశంలో లేని అదృష్టం మన భారతదేశంలోనే ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో 12 గంటల వరకు సూర్యగ్రహణాలు పడతాయి. ఈ సూర్యగ్రహణాల వల్ల ఏ వంటి వ్యాధులు రావు. అసలు అర్థం కాలేదు. Sadhya, let's go to the village and I will show how we will celebrate Sankranti. Sure, Joshna. Hi, Joshna. Hi, Yashna. ఎప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను. అవునా? Sadhya, she is my friend Yashna. Yashna తన నా స్నేహితురాలు ఫారెన్ నుంచి వచ్చి మన ఊర్లోని మనం సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటామని చూడాలని వచ్చింది. హాయ్ సాధ్య. హాయ్ అర్చన. What is this? Sadhya, this is called Bogi bonfire. Oh. It is so nice and warm. Yes. Look, those guys are flying kites. Yes, భోగి రోజు పిల్లలందరూ గాలిలో kites ఎగరేస్తారు. Oh, it is so cute. Yes. What is the sound is doing? అవి భోగి పళ్ళు అని అంటారు. ప్రతి భోగి రోజు పిల్లలందరికీ పెద్దవాళ్ళు భోగి పళ్ళు వేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆయుష్ పెరగాలని. Oh, it is so beautiful. Yes. This is nice painting. The painting కాదు. Oh, it is so beautiful. What is this in the middle? దాన్ని గొప్పమ్మ అని అంటారు. దాన్ని it is made up of cow dung. Oh, it is yes. Look, the kids are playing with the dolls. Yes. This is Indian musical instrument. Wow, it is so beautiful and nice. Yes. Story చెప్తానన్న story. ఉన్నట్టు చెప్తాను. లేనిది లేనట్టు చెప్తాను. జరిగింది చెప్తాను. జరగబోయేది చెప్తాను. ఓ సోదమ్మా దానికి సోదమ్మ అని అంటారు. మీకు సోది చెప్పాలమ్మా? అవునమ్మా, చెప్పండి. అలాగే అమ్మా.
వచ్చినప్పుడు ఒక మంచి చీర కొని పెట్టారు సుమా, దాన్ని ఎప్పుడు మర్చిపోక. అసలు ఇది ఉంటేనే కదా చీర కూడా. హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామార్పణం కృష్ణార్పణం. అతన్ని హరిదాస్ అని అంటారు. సంక్రాంతి రోజు మన ఇంటికి వస్తూ ఉంటారు. ఓ హాయ్. అతను మాట్లాడరు, అతను దీక్షలో ఉంటారు. అతను రామనామం కృష్ణనామం జపిస్తూ ఉంటారు. ఓ మై గాడ్. రామాచమ్మ పలుకు, మీనాచమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. అతన్ని బుడుబుక్కులోడు అని అంటారు. బాగుందా? మీ కోడలు బాగుందా? మీరంతా బాగుండు. అమ్మ పండగ పూట ఇస్తాను. వాట్ ఈస్ హి ఆస్కింగ్? అతను సంక్రాంతి రోజు మన ఇంటికి వస్తూ ఉంటారు, అందుకే మనం వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. అతను గమనించిన వాడని అంటారు. ఓ ఐ సీ. అతను మనకి మంచిగా అని చెప్తారు. ఓ ఐ సీ. వాటిని కోడిపుంజులు అని అంటారు. అవునమ్మా, ఇవి కోడిపుంజులు. ఇవి కోడి పందాల కోసం కొన్నానమ్మా. ఇవి చాలా ఖరీదు, అందుకే నేను ఈరోజు కోడి పందాలు జరుగుతాయి, అందుకే నేను భీమవరం వెళ్తున్నాను. సాధ్య, అవన్నీ ఇండియన్ స్వీట్స్. ఓ ఐ సీ. ఇవి మేము పండుగ రోజు చేస్తామమ్మా. ఇవన్నీ పిండి రకాలు. ఇది అరక, ఇది జంతు, ఇది బూరి, అది పరవన్నం అమ్మా. సాధ్య, వాట్స్ టేస్టీ? It is so tasty. What is inside it? Inside is called purna. What is the sweet name? ఇది పూరి అని అంటారు. It is very tasty. Okay. What is that?
వస్తారు. అమ్మా ఇవి వెల్కమ్ అంటారమ్మా అనుకున్నాను. ఇదే అమ్మా దీని నుంచి వస్తాదమ్మా. దీన్ని గడ్డి అంటారమ్మా. దీన్ని పశువులకు ఆహారంగా వేస్తారు. దీన్ని గడ్డి అంటారమ్మా. దీన్ని పశువులకు ఆహారంగా వేస్తారు. అమ్మా దీన్ని ధాన్యం అని అంటారమ్మా. వీటి నుంచే బియ్యం వస్తాయి. తాజా వీళ్ళందరూ రైతులు. ఇప్పుడు మనం తిన ఆహారం వీళ్ళే మనకు అందిస్తూ ఉంటారు. అందుకే మన భారతదేశం అగ్రికల్చర్ దేశం అని అంటారు. ఐ సీ. వావ్. Thank you, Joshua. I will never forget this moment in my life. Thank you, Josh. You're welcome. Thank